హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో మీరు ఏం చేస్తారని మేమందరూ వెయిటింగ్. సో ఏం ప్రిపేర్ అయ్యారు? వెజిటేబుల్స్ లో కింగ్ వంకాయ మసాలా. వంకాయ మసాలానా? ఎస్ అండి. ఓ, సో బేసిక్ గా ఈ వంకాయ మసాలా అనేది రకరకాల మసాలాస్ యూస్ చేసి అందరూ చేస్తూ ఉంటారు. నేను సింపుల్ గానే చేస్తున్నాను. ఓకే. అంటే కొబ్బరి, పల్లీలు వీటి కాంబినేషన్ లో ఆ మసాలా బేస్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే. మసాలా వంకాయ చాలా బాగుంటుంది. సూపర్. ఓకే, మరి మసాలా వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఎండు కొబ్బరి పేస్ట్ అరకప్పు, వేరుశనగ పలుకుల పేస్ట్ అరకప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి మసాలా వంకాయ కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. సో రాజు గారు మొదలు పెట్టద్దామా? ఓకే. సో ముందుగా ఆయిల్ వేసుకున్నామండి. ఓకే ఓకే. సో ముందుగా కొద్దిగా మసాలా దినుసులండి. ఓకే. సో మసాలా కూర కాబట్టి చక్కగా మసాలా దినుసులు కొంచెం ఆయిల్లో వేయించితే ఇంక ఇక్కడ నుంచి మనకి ఆ మసాలా స్మెల్ స్టార్ట్ అవుద్ది అనమాట. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు అండ్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా అలా తెలుస్తూ ఒక్కటిగా తెలుస్తూ సూపర్ గా ఉంటాయి. దీంతో పాటు పచ్చిమిరపకాయలు. ఓకే. సో మసాలా అన్నాక కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉండాలి. సో కొంచెం ఓపికతో ప్లాన్ చేసుకుంటే టేస్టీ మసాలా కర్రీస్ తినేసేయచ్చు. వంకాయ ముక్కలు. ఓకే. దీంట్లోనే సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు. ఒకసారి కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ మగ్గిన తర్వాత మనం మసాలా పేస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. పెట్టేద్దామా? ఓకేనండి. సో చక్కగా వంకాయలు ఎలాగో లేతగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా మగ్గిపోతాయి. ఈలోగా మనం టైం వేస్ట్ చేయకుండా ఒక మంచి చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. మన భారతీయులకు తులసి పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడమే కాదు, పూజ చేయడమే కాదు, తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 2 తులసాకులను కనుక నములుతూ ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. మంచి స్మెల్ మటుకు వస్తుంది. అలాగే వంకాయలు ఉడికాయలేదో చూసేద్దాం. ఎస్. ఓకే. సో ఇప్పుడు మసాలా వేయడమే. ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే. అలాగే పల్లీల పేస్ట్ అండి. సో కొంచెం మనకు చిన్న సైజువి వంకాయలు దొరికితే వాటిని గుత్తులా కొంచెం అలా కట్ చేసేసి అలాగే వేసుకోవచ్చు. కొంచెం బాగా చిన్న సైజు అయితే బాగా మగ్గిపోతాయి కాబట్టి కొద్దిగా మసాలా ఫ్లేవర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి బాగానే ఉంటుంది. వాటర్ ఏమైనా కావాలి రాజు గారు? కొంచెం ఇది ఉడికిన తర్వాత ఆయిల్ రిలీజ్ చేస్తా ఉంటే సో అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. రెండు కూడా వేయించి పేస్ట్లు చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఓకే. సో మగ్గిపోయిందండి. సో అడుగంటకుండా ఈజీగా మూవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు కొంచెం పౌడర్స్ కూడా యాడ్ చేసేద్దాం. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం వాటర్ ఇవ్వండి. సో కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా థిక్గా ఇందాక మనకి ఆ టెక్స్చర్ కూడా బాగానే ఉంది. యాక్చువల్గా బాగానే ఉంటుంది.
ఇది రైస్ కు సరిపోతుంది, కొంచెం లూజ్ గా గ్రేవీ ఉంటే. సో రోటీతో తీసుకోవాలనుకుంటే మనం అట్లా సరిపోతుంది. yes అండి. అదే నల్ల వంకాయలు అయితే ఇంకా చక్కగా డిఫరెంట్ కలర్ లో బాగా కనిపించేవి. సో అందుబాటులో ఉంటే ఏ వంకాయతో చేసుకోవచ్చు. పొడి వంకాయలైనా పర్లేదు, నల్ల వంకాయలైనా, సో ఇలా గ్రీన్ వంకాయలైనా పర్లేదు. సో మసాలా ఐటమ్స్ కి గ్రీన్ ఆర్ బ్లాక్ వంకాయలు అయితే అంటే బాగా సెట్ అవుతాయి. పొడుగు వంకాయలు కొద్ది నార్మల్ మన టమాటో బేస్ లో లేదా వేపుళ్ళకి ఇట్లాంటి వాటికి ఆ పొడుగు వంకాయలు బాగా సూట్. బట్ ఒక్కొక్కసారి అవే ఉన్నాయి మేము చేసుకోలేమని బాధపడక్కర్లేదు, హ్యాపీగా దాంతో కూడా చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఇంకొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, మసాలా వంకాయ కూర రెడీ అండి. సో వేడివేడిగా మసాలా వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, వేరుశనగ పలుకుల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా వంకాయ కూర రెడీ. వంకాయ మసాలా కూర తయారీ విధానం చూసేసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది, చాలా బాగుంది. సో మసాలా కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. అండ్ వంకాయ అఫ్ కోర్స్ మసాలా బేస్ లో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రాజు గారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఐటమ్స్ పడతాయి దీంట్లో. అవును, సో జస్ట్ ఏంటంటే ఆ కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకోవటం టైం అంతే. సో చూసారు కదండి, వంకాయ మసాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. అందమైన చక్కటి పలువరుస, మంచి లిప్స్ ఉంటే ఆ చిరునవ్వు అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కొంతమందికి లిప్స్ మీద నల్ల నల్లగా డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తేనెలో కొంచెం నిమ్మరసం కలుపుకొని పెదవుల మీద మృదువుగా మర్దన చేస్తూ ఉండాలి. ఇలా రోజుకి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ పెదవుల మీద ఉన్న నలుపంతా కూడా పోయి లేత గులాబీ రేకులు లాంటి పెదవులు మీ సొంతం అవుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన టేస్టీ వంకాయ మసాలా చూసేసారు కదా. పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి పరిచయం చేసేసుకుని ఇవాళ టేస్టీ వంటల్ని చూసేద్దాం. హలో అండి. హాయ్, మీ పేరు? నాగపద్మజ. నాగపద్మజ, ఎక్కడి నుంచి వస్తున్నారండి? మల్కాజ్గిరి నుంచి. మల్కాజ్గిరి, ఓకే. హలో అండి. లలిత అండి. లలిత, ఏస్రావు నగర్ నుంచి. ఏస్రావు నగర్ నుంచి. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాక పరిచయం అయింది. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా? ఓకే, మంచి టేస్టీ వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా? ఓకే. సో ఏం చేద్దాం అనుకుంటున్నారండి మీరు? నేను లౌకి కోఫ్తాని, అంటే సొరకాయతో కోఫ్తాని. సొరకాయ కోఫ్తా కర్రీయా? ఓకే. మీరండి? పన్నీర్ క్యాప్సికమ్ మసాలా అండి. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా. సో ఇద్దరు కూడా కర్రీ ఐటమ్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. ఇద్దరు నేను అన్నారా? ఓకే, మీరు చెప్పండి. మీరు చేస్తారా? ఓకే, సరే ఆవిడ చేస్తానంటున్నారు. ఓకే ఓకే, మరి పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మసాలా కర్రీ కదా, చక్కగా బోల్డెన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనం. సో లలిత గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టుకుని ఓకే 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. సో మనం చేసుకునే క్వాంటిటీకి సరే. కొంచెం నూనె వేడెక్కినాక ఓకే ఎండుమిర్చి కొద్దిగా
జస్ట్ ఊరికి అలా డెకరేషన్ అంతేనండి. ఓకే. కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉంటే ఆ కొంచెం ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ కి రెండు బాగుంటాయి. తర్వాత తరిగిన ఆనియన్స్ అండి. ఇంక ఇందులో మసాలా దినుసులు అలా ఏమి అలా ఆకరణ పడతాయండి. ఆకరణ వేసుకుంటే ఫస్ట్ నుంచి కాకుండా లాస్ట్ లో. ఓ సో మసాలా పేస్ట్లు ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా? ఉన్నదండి. జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే చాలండి. టమాటా ప్యూరీ, టమాటోను జీడిపప్పు పేస్ట్. ఓకే. సో యూజువల్ గా జీడిపప్పు కొబ్బరనో ఏదో 2 రకాలు అలా కలుపుతూ ఉంటారు కదా. సో మీరు ఒట్టి జీడిపప్పు ఒకటే. ఓకే. వెల్లుల్లి రబ్బులు మనకి వేవల్ని పెట్టండి. ఒక 4 చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత మీరు ఏమైనా వర్కింగ్ అండి? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? మీ వారేం చేస్తుంటారు? బిజినెస్ అండి. హైదరాబాద్ లో సెటిల్ మీరు? అవునండి, బిల్డర్స్ అండి. బిల్డర్స్ మీ వారు? అవునండి. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? మూర్తి అండి. శ్రీరామమూర్తి. శ్రీరామమూర్తి. మూర్తి గారు అంటారు. మూర్తి గారే అంటుంటారా? ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? టమాటా ప్యూరీ వేసుకోవడం అండి, ఒక కప్. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? అమ్మాయి అబ్బాయి అండి. అబ్బాయి పెద్ద, ఓకే. అమ్మాయి చిన్న అండి. చదువుకుంటున్నారా? ఇద్దరు సాఫ్ట్వేరేనండి. ఇద్దరు సాఫ్ట్వేర్, ఇద్దరు జాబ్స్ లో ఉన్నారనమాట. అబ్బాయి యాక్సెంచర్, ఓకే. అమ్మాయి ఏమో ఇన్ఫోసిస్ లాస్ట్ మంత్ జాయిన్ అయిందండి. ఓ నైస్ నైస్. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? సుహాస్, సునీష. సుహాస్, సునీష అండి. నైస్, బాగున్నాయి పేర్లు. నా పిల్లలిద్దరికి ఒకసారి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో సుహాస్ అండ్ సునీష మీ ఇద్దరికి కూడా హాయ్. సో వంటలన్నీ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారండి? రాజుగారివి అభిరుచి చూస్తూ ఉంటారు? అభిరుచి డైలీ అండి. ఇంకా ఏదైనా ఒక రోజు మిస్ అవుతే మళ్ళా యూట్యూబ్ కి వెళ్ళి చూస్తారా? మంచిగా చూస్తానండి. సూపర్ కదా. తరిగిన పచ్చిమిరపకాయలు 2 కూడా. ఓకే. ముందు నుంచి వేస్తే కొద్దిగా ఘాట్ వస్తుందండి. ఇలా మధ్యలో ఆయిల్ ఎక్కువ వేగితే అంటే పచ్చిమిరపకాయ కారం. మీరు కొంచెం ఉప్పులు కారాలు తక్కువ? కొద్దిగా లైట్ గా తక్కువే. ఓకే ఓకే. జీడిపప్పు పేస్ట్ వేయాలి. ఇది నానబెట్టుకుని జీడిపప్పు గ్రైండ్ చేసుకుని అప్పుడు. ఓకే. ఇది కూడా మన ఇష్టాన్ని బట్టి అండి. మన కర్రీ గ్రేవీని బట్టి, మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇది జీడిపప్పు పేస్ట్ వేసాక కొద్దిగా గట్టిగా దగ్గర పడుతుందండి. కొద్దిగా వాటర్ వేయాలి కొద్దిగా అండి. మళ్ళీ తర్వాత కొంచెం వేస్తాం. సో ఎలా కాలక్షేపం అండి లలిత గారు ఇంట్లో? ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో టీవీ చూస్తాను. నాకు కొద్దిగా మ్యూజిక్ ఇష్టం. పాటలు పాడతారా? పాటలు పాడడం, వినడం, నేర్చుకోవడం అలాంటివి ఏమైనా ఉంటాయి. నేర్చుకునే పాడతారా? పాడడం తక్కువ అండి. పాడడం తక్కువ, వినటమేనా? కిట్టి పార్టీస్ ఉన్నాయండి. కిట్టి పార్టీస్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? చాలు. ఇంకా ఫ్రెండ్స్ అవి సరిపోతుందండి. సరిపోద్ది. 4 వారాలు కాబట్టి ఒక్కొక్కటి సరిపోతుంది. క్యాప్సికమ్. సో ఫస్ట్ కట్ చేసేసుకున్న క్యాప్సికమ్. అంటే ఇది ఎక్కువగా మగ్గకూడదండి, క్రిస్పీగా ఉంటే ఫ్లేవర్ బాగుంటది. కొద్దిగా వాటర్ వేద్దామా? కొంచెం. మన కారం కూడా మన ఇష్టం బట్టి, మనం తిన్నదాన్ని బట్టి. సో ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్ అన్నమాట. అవునండి. సో ఉప్పులు కారాలు అన్ని సరిగ్గా వేసుకోవాలి. ఓకేనా? సాల్ట్. ఓకే. కొత్తిమీర. ఓకే. కసూరి మేతి చిటికెడండి. ఇది స్మెల్ కి మంచిదండి. ఎక్కువ కాకుండా లైట్ గా కొద్దిగా కొంచెం మళ్ళీ వాటర్ వేసి ఒక్కసారి మనం మూత పెట్టుకుంటే అండి మగ్గినట్టు ఉంటుందండి. ఓకే, చాలండి. సో వెయిట్ చేద్దాం మనం కాసేపు. మీ యాంకరింగ్ అంటే చాలా చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ. సో అన్ని వేసేసినట్టేనా? పన్నీర్ మనం ముందు లేదండి, డైరెక్ట్ ఒక్కసారి అప్పుడు కూడా పన్నీర్ వేసాక మనం మళ్ళీ మూత పెట్టుకుంటే మగ్గిపోతే చాలండి, సరిపోతుందండి. ఓకే. సో చూద్దామండి. ఓకే, సరిపోతుందండి. చిట్టికడి పసుపు అండి కొద్దిగా వేద్దాం. కలర్ గురించి అది బాగుంటుందండి. పసుపు కూడా మంచిది కదా. ఓకే. ఇది లాస్ట్ గా పన్నీర్ వేసుకుని, పన్నీర్ ఇలా కట్ చేసేసుకుని ఓకే కొంచెం వాటర్ వేయండి. చాలు సరిపోతుంది.
సో జస్ట్ పన్నీర్ కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే సరిపోతుంది. సరిపోతుంది. మళ్ళీ మనం ఒక్కసారి ఇంకొకసారి మూత పెట్టుకుంటే కొంచెం బాగా మగ్గినట్టు ఉంటుందండి. ఓకే, బటర్ అది తర్వాత ఫైనల్ గానా? ఫైనల్ గా Garnish. ఓకే ఓకే, సో చూద్దామా? ఓకే, ఇప్పుడు లాస్ట్ గా ఫైనల్ గా గరం మసాలా వేసుకుందామండి. ఓకే, కొత్తిమీర వేసుకుంటాను. ఇక కమ్మగా ఉంటుందండి. కొంచెం కొంచెం రోటీస్ లాంటి వాటిలో తినేటప్పుడు అయితే మెయిన్ రోటీస్ కి, పుల్కాకి, చపాతీకి చాలా బాగుంటదండి. కానీ వేయించిన జీడిపప్పు పెట్టిస్తాను. వీడిగా పన్నీర్ క్యాప్సికమ్ మసాలా రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి పన్నీర్ క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, కారం, ఉప్పు, కొత్తిమీర, కసూరి మేతి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పసుపు, పన్నీర్ ముక్కలు, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వెన్న, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ క్యాప్సికమ్ మసాలా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా పన్నీర్ క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయింది కదా. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఓకే, పన్నీర్ క్యాప్సికమ్ మసాలా చూసి చెప్పడం కదండి, టేస్ట్ చూసి చెప్పండి. టేస్ట్ చూసి చెప్పండి. చూస్తానికి బాగుంది, చేస్తూ ఉంటాము కానీ ఇలాంటప్పుడు టెన్షన్ ఎలా వస్తుందో అని. బాగుంది, మీకు టేస్ట్ చూడండి. కాజు పేస్ట్ అదంతా కూడా వేసారు కదా, కమ్మకమ్మగా బాగుంది. కొద్దిగా బాగుంది. గరం మసాలా యాడ్ అయ్యి కొద్దిగా స్పైసీ. రోటీస్ లాంటి వాటిలోకి మంచి కాంబినేషన్. ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి, చాలా తక్కువ క్వాంటిటీ. ఫైనల్ గా బటర్ కూడా యాడ్ చేసాం కదా, సో దాని వల్ల కూడా మంచి టేస్ట్, అంటే ఆ ఫ్రెష్ బటర్ ఫీల్ బాగుందండి. లలిత గారు, నాకు ఇష్టం అండి బాగా. అన్నిట్లోకి పూరి, అన్నిట్లోకి ఇంచుమించు. సో టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, సింపుల్ రెసిపీ అండ్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొంతమంది అప్పటి వరకు బాగానే ఉంటారు, ఉన్నట్టుండి సడన్ గా తుమ్ములు పట్టుకుంటాయి. ఒక్కోసారి ముక్కు నుంచి కారుతూ ఉంటుంది, ఇంకోసారి దద్దుర్లంతా వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వీటిని ఎలర్జీస్ అంటారు. ఈ ఎలర్జీస్ నుంచి బయటపడాలంటే గోరువెచ్చటి పాలలో కొద్దిగా అల్లం రసం, కొద్దిగా పసుపు కలుపుకుని రోజు తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. తద్వారా ఈ ఎలర్జీస్ అనేటివి కూడా తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, మరి పన్నీర్ క్యాప్సికమ్ మసాలా చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో పద్మజ గారు రెడీయా? మీరు రెడీ. సొరకాయ కోఫ్తా కర్రీ కదా మీరు చెప్పింది. ఓకే అండి, మరి సొరకాయ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం. సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ ఈ సొరకాయ తురుము ఇందులో వేసేసుకుందాము. సో కోఫ్తాస్ రెడీ చేసుకుందాం. కోఫ్తాస్ రెడీ చేసుకుందాం. ఆయిల్ హీట్ పెడతాను. తర్వాత కొంచెం శనగపిండి వేసుకుందామండి ఇందులో. తర్వాత కొంచెం వాము, కొంచెంగా కారం, ఓకే, దానికి సరిపడా ఉప్పు, కొంచెంగా పసుపు, ఓకే, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి ముక్కలు, ఓకే, వేసి మొత్తం కలిపేసుకుందాం. తడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ ఏం అక్కర్లేదు అసలు. అసలు పట్టు వాటర్ ఏం పట్టవు, దీంతోనే ఇట్లా కలిపేసుకోవచ్చు.
సో సొరకాయ కొంచెం ఎక్కువసేపు పెట్టినా నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి కదా. అవునవును, సో కొంచెం తురుముకోగానే వెంటనే చేసేసుకుంటే మనకి కాస్త బెటర్ గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు అట్లయితే. ఓకే ఓకే. సో మీకు వండి చుట్టడానికి వస్తుందా? చూస్తా. వస్తుంది. మనం ఈ వేగేలోపు గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. బేసిక్ గా కోఫ్తా కర్రీ అనగానే ఫస్ట్ సొరకాయ గుర్తొస్తుంది కదా అందరికి. ఎందుకు అలా అంటారు? అంటే ఇది తొందరగా డైజెస్ట్ అవుతుంది. మామూలుగా సొరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసేస్తే తినేస్తారు, తెలియదు కదా, అందుకని గుర్తొస్తుంది అంటారా? వస్తుంది. ఓకే. మీరు కోఫ్తాల్లో ఇట్లా పకోడీల్లో వేస్తున్నారు, కొంచెం రౌండ్. హై మంట పెడితే లోపల సరిగా ఇది అవ్వదు, కొంచెం అంటే ఆయిల్ వేడవడానికి హై పెట్టాయి, ఇప్పుడు తగ్గించుకోవాలి. ఓకే. సో మనము ఇది ఇటు షిఫ్ట్ చేసుకొని ఇటు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. ఇంకా వేగాలి కదా? కొంచెం వేగాలి. ఓకే. సో వేరే కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేస్తే బాగుంటుంది. ఓకే. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం వాము, ఓకే, కొంచెం జీలకర్ర వాము రెండు వేసుకోవాలండి. ఓకే. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి, తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. సో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనం ఆనియన్ టమాటో పేస్ట్ లా వేస్తాం. ఓకే. అవి తీసేద్దామండి. తీసేద్దామా? ఆడిపోతాయి లేకపోతే. చూసుకోండి వేగిపోయినాయి, తీసేయచ్చు. సరిపోతాయా? సరిపోతాయి. పసుపు, ఓకే, కొంచెం కారం. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం ఉప్పు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ప్రైవేట్ ఎంప్లాయీ. ఏం పేరు? చలపతిరావు. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలండి. పెద్ద పాప జాబ్ చేస్తుంది, చిన్న పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. పేర్లు ఏంటి? మధురిమ, సాయి సుప్రియ. మధురిమ, సాయి సుప్రియ. నైస్ నైస్. సో అయితే చక్కగా ఏం పేచి పెట్టకుండా ఏం చేస్తే అది తినేస్తారనమాట. తినేస్తారండి. హెల్ప్ చేస్తుంటారా మీకు? హెల్ప్ అనేది ఉండదు, నేను అడగను, నేనే చేసేసుకుంటాను. అంటే వాళ్ళు హెల్ప్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు, నేనే చేస్తుంటా. మీరే చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. సో కాబట్టి వాళ్ళు మాత్రం ఎక్కువ వంకలు పెట్టుకుంటే హ్యాపీగా తినేస్తారు. అదే ఏమి ఇంకా చెయ్యి చెయ్యి బాగుంది బాగా తింటారు. సో మీరు కూడా వంటలు బాగా ట్రై చేస్తారనమాట. చేస్తానండి, చూస్తుంటాను. చూడగానే మళ్ళీ చూసావు కదా, అందుకే ఇబ్బంది లేదండి. సో చూసినవి చక్కగా చూసినట్టు చేసేస్తుంటాను. వెరీ గుడ్. అది చూసింది చూసినట్టు చేస్తే ఏంటంటే మనకు గుర్తుండిపోద్ది, రాసుకోవాలి పెట్టుకోవాలి, బాధ ఉండదు, వెంటనే చేసేస్తే బాగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేద్దాం. గరం మసాలా. మీరు కొంచెం ఘాటుగా తింటారండి? అంటే ఇలాంటి కొంచెం ఘాటు చేయకపోతే అది స్వీట్ గా ఉంటుంది. సొరకాయ కూర స్వీట్ గా అయిపోతుంది, ఇది కొంచెం ఘాటుగా వేస్తే అది బాగుంటుంది. ఓకే. ఇంకా అవి వేసేసుకొని కొంచెం వాటర్ పోసి మూత పెడతారు. లాస్ట్ లో వేస్తాను. కొంచెం వాటర్ వేస్తాను. 2 నిమిషాలు మూత పెట్టేది. సో అన్ని వేసేసుకున్నట్టే. ఫైనల్ గా పెరుగు అది యాడ్ చేసుకుంటే మనకి ఇంకా రెడీ అన్నమాట. సో చూద్దామా పద్మజ గారు? చూద్దామండి.
ఓకేనా? ఓకేనా? కోఫ్తాలన్నీ బాగా పీల్చుకున్నట్టున్నాయి, సైజ్ పెరిగి. సైజ్ పెరిగి. ఫైనల్ గా పెరుగా. కుర్మాల్లో కదా మనం పెరిగేసుకుంటాం, కోఫ్తాల్లో కూడా వేస్తారా? కొత్తలాగా. సో తీసేద్దామా ఇంకా? కప్పేశారు మొత్తం కూర అంతా కొత్తిమీరతో. జీడిపప్పు కూడానా? ఓకే. ప్లేట్ గార్నిష్ బాగా చేశారు, కలర్ఫుల్ గా ఉంది. ఇవన్నీ మేము చూస్తున్నారనమాట. నైస్ నైస్. వేడి వేడిగా సొరకాయ కోఫ్తా రెడీ, టేస్ట్ చేయండి తప్పకుండా. సో వేడివేడిగా సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, వాము, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కోఫ్తాలా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వాము, జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ. ఓకే, మరి సొరకాయ కోఫ్తా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేసి ఇవాళ విన్నర్ ని డిసైడ్ చేసేస్తారు రాజు గారు. సో రాజు గారు, ఓకే, సొరకాయ కోఫ్తా కర్రీ బాగుంది, పుల్లగా పెరుగు యాడ్ చేశారు, టొమాటో ప్యూరీ కూడా వేశారు కదా. ఇవన్నీతో కొంచెం ఆ పులుపు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. బట్ అంటే కొద్దిమందికి ఇలా పులుపుతో కూడా చాలా ఇష్టం కోఫ్తా కర్రీ. బాగుందండి. సో మీ డిష్ కూడా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఒకటి ఏంటో పన్నీర్ క్యాప్సికమ్ కాంబినేషన్ లో ఆ గ్రేవీ బాగుంది. సో ఇక్కడ సొరకాయతో కోఫ్తా కొంచెం గీతగా చెప్పినట్టు కొంచెం కోఫ్తా కొంచెం షేప్ ఉంటే కొంచెం బాగుంది. కోఫ్తా అన్నప్పుడు అంటే మనకు కొంచెం రౌండ్ కానీ లేదా కొంచెం బుల్లెట్స్ అంటే కొంచెం ఓవల్ షేప్ ఉన్నాయి, కొంచెం అది ఉంటుంది. రెండిట్లోకి పన్నీర్ క్యాప్సికమ్ టేస్ట్ వైజ్ గా రెండు చాలా బాగుంది, డిఫరెంట్. ఓకే. సో లలిత గారు, కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ విన్నర్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. వెల్కమ్. థ్యాంక్స్ అండి. సో పద్మజ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో బ్యూటీ చిట్కా. కొంతమందికి ఒక్కసారి జుట్టంతా కూడా బాగా పొడి బారిపోయినట్లు అయిపోతూ ఉంటుంది, చివర్లంతా చిట్లిపోతూ ఉంటాయి, హెయిర్ కట్ అయి కింద పడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదము రెండు కూడా సమపాళ్లలో తీసుకుని జుట్టు అలాగే కుదుళ్ళకి బాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ చిట్లిపోవడము, హెయిర్ కట్ అయిపోవడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు రుచికరమైన వెంటనే మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయచ్చు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, ఇంకా ఇవాళ ఎపిసోడ్ లో లాస్ట్ వెరైటీ. సో ఏం చేస్తున్నారు జస్ట్ మినిట్ లో? శనగపప్పు చెగోడీలు. ఓ, పెద్దగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, పైన పప్పులు ఉంటుంది కదా, చాలా బాగుంటాయి కదా అవి. అవునండి. సో ఉట్టి చెగోడీల కంటే కొద్దిగా శనగపప్పు, దాంట్లో ఏంటంటే మనకు ఆ శనగపప్పు ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కదా, అంటే వేగిన తర్వాత శనగపప్పు కూడా చాలా కమ్మగా వస్తుంది. యా, సో కరకరలాడుతూ సూపర్ గా ఉంటాయి.
ఓకే అండి, మరి శనగపప్పు చేగోడీలకు కావాల్సిన పదార్థాలు చూద్దామా? శనగపప్పు చేగోడీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి చేగోడీలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో రాజు గారు, మన ప్రేక్షకులకి ఏమో కానీ నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే నాకు ఈ చేగోడీలు చాలా ఇష్టం. ఎప్పుడు కొనుక్కు తింటమే గానీ చేసుకోవడం అనేది తక్కువ. మామూలు చేగోడీల కంటే కొంచెం డిఫరెంట్ ఉంది, అంటే పప్పు అడిషనల్ గా యాడ్ అవుతుంది. ఆ ప్రాసెస్ కొంచెం దీంట్లో ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసాను, కొంచెం వాటర్ ఇస్తారా? బేసిక్ గా అంటే ఈ జంతికలు ఇలాంటివన్నీ కొంచెం అందరూ చేస్తుంటారు, కానీ ఈ చేకోడీల దగ్గరకు వచ్చేసరికి అందరూ కొనుక్కుంటారేమో కదా మోస్ట్లీ. అంటే ఎక్కడ బాగా ఎక్కువ పిండి వంటలు అవి చేసే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు చేస్తారేమో, కానీ కొంచెం సో నీళ్ళల్లో వాము సరిపడా ఉప్పు అండి. ఓహో, ఇది కలుపుకోవడానికా? దేంట్లోనే వేస్తాం మనం. కారం. సో ఏ చేకోడీల పిండి అయినా ఇలాగైనా కలుపుకోవటం? కొంచెం వేడి నీటితో కలుపుకుంటాం. పసుపు. ఓకే, సో పిండి మాత్రం బియ్య పిండి అండి. ఓకే, ఆల్రెడీ ఆ కలర్ వచ్చింది, అంటే కూడా వస్తుంది కదా, ఎర్రగా అలా ఉంటాయి కదా. సో దీంట్లో కొంచెం మరిగిన తర్వాత ఆ వాము ఫ్లేవర్ కూడా అంత పోతుంది కదా, అప్పుడు అది ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే, సో కొద్దిగా ఆయిల్ కూడా అండి. అంటే నీళ్లు మరగాల, జస్ట్ వేడైతే చాలా మనకి? కొంచెం మరిగితే బాగుంటుంది. ఓకే ఓకే, సో మరిగితే అప్పుడు మనం పిండేసి కలపాలా? ఇది చేసుకునే ముందు ఏంటంటే 1-2 గంటల ముందుగా మనం పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకుంటే సో అది రెడీగా ఉంటుంది. ఓకే, సో ఇవి మనం చుట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం అలా అద్దేసుకొని లాక్ చేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడం. ఓ అంతేనా? తెలిసిన తర్వాత అంతేనా అనిపిస్తుంది. సరే, ఇక్కడ ఎలాగో ఈ 2 పనులు అవ్వాలి కాబట్టి మేము కూడా చిట్కా చూసేస్తాం. ఓకేనా? ఓకేనండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమందికి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. క్రీమ్స్తో వాటితో వీటిని కవర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా న్యాచురల్గా ఇవి కవర్ అవ్వాలి అంటే, ఈ నల్లటి వలయాలు తగ్గిపోవాలి అంటే కీరా దోసకాయ గుజ్జులాగా చేసుకొని రసం తీసుకొని ఆ రసాన్ని ఈ నల్లటి వలయాల చుట్టూ అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఈ నల్లటి వలయాలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఓకేనండి, నీళ్లు మరుగుతున్నాయి కదా, సో ఇక్కడ ఇది దించేసుకుందామండి. సో ఇది పెట్టేసుకుందామా? సో ఇప్పుడు దీంట్లో బియ్య పిండి వేస్తూ బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఉండలు లేకుండా చూసుకోవాలి. సో ఇక్కడ జంతికల గొట్టంలో వేసి చేసుకుంటున్నాం. సో ఆ టెక్స్చర్ ఎలా ఉండాలో చూసి. మరి గొట్టంలో పప్పు అంటే పప్పు తర్వాత అద్దుకో. ఓహో, చేసుకున్న తర్వాత అప్పుడు మనం పప్పు అద్దుతాం. ఓకే ఓకే, ఇవి చేత్తో చేసుకోరా? లేదు, అంటే చేత్తో కొంచెం కష్టం అవుతుంది, అందుకే నేను కొంచెం ఈజీ మెథడ్ చూస్తాను. అందరి ఇళ్లలో కూడా ఈ జంతికల గొట్టాలు ఉంటాయి కదా, అంటే మామూలుగా అయితే చేత్తో చేసుకుంటారు. ఇది మనం కమర్షియల్ గా అయితే ఇలా గొట్టాలలోనే చేస్తారు. కమర్షియల్ అంటే బయట మన కొట్లలో కొనుక్కునేదంతా గొట్టాలలోనే చేస్తారు. ఓకే ఓకే, కానీ జంతికలు బాగా లావుగా వస్తాయి కదా రాజు గారు, అంటే మనకి అట్లా అవి కూడా దొరుకుతాయా ప్లేట్స్? దొరకవు. దాన్ని మనం ఒక్క బిల్ల మనం ఏదైతే ఉంటుందో స్టార్ ఉంటుంది కదా, ఆ స్టార్ దాన్ని కొంచెం ఆ అంచులు ఉంటాయి ఎడ్జెస్, షార్ప్ ఎడ్జెస్, అవి కొంచెం బెండ్ చేసేస్తే హోల్ కొంచెం మనకు పెద్దగా అవుతుంది. అది బండ్ అవుతాయి, అవి ఈజీగా అవుతుంది. నేను అదే చేశాను, కొంచెం అలా అంచులు బయటకి అలా బెండ్ చేసేసాను. కాబట్టి మనకు అప్పుడు హోల్ అనేది కొంచెం పెద్దగా వచ్చేస్తుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. పెద్ద ప్లేట్ ఇస్తారా? దీంట్లో ఫిల్ చేసుకుని ఓకే, దీన్ని ఇలా కట్ చేసేసి లాక్ చేసేసుకొని ఇలా చేసేసుకోండి. కొంచెం ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. ఓహో, తెలిసిపోయింది. చెకోడీలు చుట్టిస్తూ ఉండనా నేను కూడా మీకు? చుట్టేయండి.
మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది కదా. ఎందుకంటే ఒక్కొక్కరు చేసుకోవాలంటే వీటికి బాగా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. బాగా ఎక్కువ పప్పులు వద్దండి రాజు గారు. ఓకే. అప్పుడప్పుడు షాపులు కొన్న వాటిలో కొన్నింటి మీద అసలు పప్పులే ఉండట్లేదు. ఓహో. సో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఓకే. కాస్త రంగు వస్తే అప్పుడు మనం తిప్పుకోవచ్చేమో కదా. అవునండి, కాసేపు అలా వదిలేసేయాలి వాటిని. మీరు ఈలోగా మా కార్యం చూపిస్తే అది కూడా మేము నేర్చేసుకుంటాం. ఓకే. సో కార్యం కూడా సింపుల్ గానే చేస్తున్నాను. సో ఇవి వేగేంతలోపు మనకు రెడీ అయిపోతాయి. ఓకే. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. వీటిని మష్రూమ్స్ లా చేస్తున్నాను. ఓ, ఎడ్జెస్ తీసేసేయాలి. ఓకే. ఓకే, హాఫ్. ఇది టాప్ డోమ్ లా ఉంటుంది కదా మష్రూమ్ కి. సో ఏవైతే ఎడ్జెస్ కట్ చేసామో అవి స్టెమ్స్ అండి వాటి. తర్వాత వీటి కొంచెం ఈ ఎడ్జెస్ కూడా కొద్దిగా రౌండ్ షేప్ లో కట్ చేయాలి. అంటే ఇలా లోపలికి ముడుచుకొని వస్తాయి కదండి, కాబట్టి కొంచెం ఇది కట్ చేస్తే మనకు ఆ షేప్ అనేది యాక్చువల్ గా వస్తుంది. ఓకే. ప్లేట్ ఇస్తారా? ఈ చెకోడి నేనే చేశా. ఓకే. అంటే చిన్నది కూడా బాగా గుర్తుంది. బ్రౌన్ బ్రెడ్ తో కాస్త న్యాచురల్ గా ఉన్నట్టున్నాయి మష్రూమ్స్. ఎస్. ఓకే. సో వీటి సంగతి చూడండి ఒకసారి. అయిపోయినాయి రాజు గారు. ఓకే. ఓకే అండి, శనగపప్పు చెకోడీలు రెడీ అండి. పప్పులన్నీ కూడా బాగా వేగాయి కదా. ఎస్. ఓకే, మరి శనగపప్పు చేగోడీలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. శనగపప్పు చేగోడీలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి వాము, ఉప్పు, కారం, పసుపు వేసి మరగనివ్వాలి. దీనిలో బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకొని చెగోడీల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటికి నానబెట్టిన శనగపప్పు అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగపప్పు చెగోడీలు రెడీ. సో కరకరలాడే శనగపప్పు చేగోడీలు రెడీగా ఉన్నాయి. ఇది నేను చేసిందే, చిట్టి చేగోడి. బాగున్నాయి రాజు గారు. సో యూజువల్గా బయట కొనేవి ఏంటంటే మనకు ఒకసారి ఓవర్గా గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా కొరగాల్సి వస్తుంది వాటిని. అంటే ఇవి ఇప్పుడు మనకు కొంచెం వేడిగా ఉన్నాయి కదా, చల్లారితే ఇవి కూడా ఇంకొంచెం ఎక్కువ క్రంచీగా అవుతాయేమో. బట్ ఇప్పుడైతే బాగున్నాయి ఇలా. అంటే ఈ టెక్స్చర్ కొద్దిగా కరకరలాడుతూ పప్పు కూడా బాగా వేగింది, టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదా, చక్కగా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఏవైనా బెల్లంతో స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు ఫస్ట్ పాకం పట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా బెల్లం పాకం తయారు చేసేటప్పుడు అందులో 2-3 స్పూన్ల పాలు యాడ్ చేసి పాకం తయారు చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే అందులో ఉన్న నలకలన్నీ కూడా అడుక్కు చేరిపోతాయి. స్వీట్ బాగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, మరి టేస్టీ వెరైటీస్ అన్ని చూసేసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. మసాలా వంకాయ కూరలో పోషక విలువలు ఏంటి? వంకాయలు, తర్వాత ముఖ్యంగా మనకు పల్లీలు అండ్ ఎండు కొబ్బరి. ఈ పల్లీలు అండ్ ఎండు కొబ్బరి కాంబినేషన్
ఇవి రెండే అయితే పర్వాలేదండి, అది కూడా పల్లీలు ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు పల్లీల్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, కొబ్బరిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అంటే రెండు కూడా సేమ్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి, ఆ పల్లీలు మన బాడీలో కూడా ఫ్యాట్ కింద ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వంకాయ అండ్ పల్లీలు కూడా రుచికరంగా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం. బట్ ఎంత మేరకు వాడుకోవాలనేది మనం డిస్కస్ చేసుకొని కరెక్ట్గా ఈ క్యాలరీస్ అంతా కూడా క్యాల్కులేట్ చేసుకొని వాడుకోవాలి. పల్లీలు ఇస్ అ చీప్ మ్యాన్స్ అంటే చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. చాలా చాలా తక్కువ కాస్ట్లో మనకు మంచి ప్రోటీన్ దొరికేది ఈ పల్లీల్లోనే. పల్లీల్లో ప్రోటీన్తో పాటుగా మనకు ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలాంటి పోషక విలువలు కూడా ఉంటాయి. సో పిడికడంత పల్లీలు రోజు మనం పిల్లలకు పెట్టామనుకోండి, వాళ్ళకి మంచి గ్రోత్, మంచి పెరుగుదల కూడా ఉంటుంది. వాళ్ళకే కాదు మనం కూడా పిడికడంత తీసుకుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం పల్లీలు పిడికడే కాకుండా ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి సమస్య. సో కూరల్లో కూడా నలుగురు అనుకోండి కరెక్ట్గా మనం మెజర్ చేసుకొని వాడుకుంటే ఈ మసాలా వంకాయ కూర లాంటివి మనం డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ కూడా దో ఆ మసాలా మనకు టొమాటోస్ అండ్ కాజు నుంచి వచ్చినప్పటికి కూడా బాగుందండి. ఓన్లీ కాజు లేకపోతే ఓన్లీ ఒక పల్లి అలా ట్రై చేసుకుంటే ప్రాబ్లం లేదు. పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఇవి రెండు కూడా మనకు ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. కొంతమందికి అలర్జీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సిటీస్లో ఇప్పుడు పొల్యూషన్ లెవెల్స్ పెరగడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అలర్జీ. సో ఈ క్యాప్సేసిన్ అనే ఒక రకమైన ఎలిమెంట్ మనకు ఈ క్యాప్సికంలో ఉంటుందండి. సో క్యాప్సికమ్ మనము తరచూ డైట్లో వాడుకుంటే ఈ క్యాప్సేసిన్ మూలంగా మనకు ఈ అలర్జీస్ కొంచెం దూరంగా మనం పెట్టచ్చు. పన్నీర్లో క్యాలరీ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా మనకు ఈ జీడిపప్పులో కూడా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ నో నీడ్ టు అవాయిడ్, అంటే అవాయిడ్ చేసే విధంగా లేదు. పిల్లలకి మనం బాక్స్లో పంపించినా లేకపోతే ఇంట్లో చేసిచ్చినా ఇలాంటి క్యాలరీస్ చేసిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుమారుగా వాళ్ళకి 200 క్యాలరీస్ రావచ్చండి, బట్ దట్స్ ఓకే. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ కూడా బాగుంది. సొరకాయ కోఫ్తా కర్రీ కూడా మనకు డిఫరెంట్గా, అంటే కోఫ్తా అంటే మనం జనరల్గా మైదాతో చేస్తాం కదా, ఇందులో సొరకాయ తర్వాత మనం శనగపప్పుతో చేసుకుంటాం. సో డెఫినెట్లీ 100% అది ఒక బెటర్ బెనిఫిట్. కర్రీలో కూడా మనకు టొమాటోస్, ఆనియన్స్ అండ్ మనకు మెయిన్గా పెరుగు కూడా ఉంది కాబట్టి ఇది ట్రై చేయొచ్చండి. బట్ ఒక విషయం, సొరకాయ క్యాలరీస్ 100 గ్రామ్స్ 10 క్యాలరీలే, కానీ మనం దాన్ని కోఫ్తా చేసుకున్నాం అనుకోండి, ఒక చిన్న కోఫ్తాలో మనకు 70 క్యాలరీస్ కూడా వస్తుంది. సో అక్కడే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సొరకాయ కర్రీ అనేది ఎవ్రీడే ఐటమ్ అండి. సొరకాయ కోఫ్తా కర్రీ అనేది మనం పార్టీ ఐటమ్, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. శనగపప్పు చేగోడీలు డెఫినెట్లీ రికమెండ్ చేయాలి, ఎందుకంటే శనగపప్పు బియ్యం పిండి అనేది ఒక మంచి కాంబినేషన్. ఎలా ఉండాలంటే 1 పార్ట్ ప్రోటీన్ 1 పార్ట్ కార్బోహైడ్రేట్ ఉంటే మనకు, లేకపోతే ఇప్పుడు ఇడ్లీలో లాగా 4 పార్ట్స్ కార్బోహైడ్రేట్ రైస్ 1 పార్ట్ మినపప్పు అలా చేసుకున్న మనకు ఏ రకంగా ప్రోటీన్ కావాలో మన బాడీకి అలా మనకు దొరుకుతుంది. సేమ్ థింగ్ విత్ శనగపప్పు చకోడి. చూసారంటే మీరు శనగపప్పు ప్రోటీన్, బియ్యం పిండి మనకు కార్బోహైడ్రేట్. సో ఆ రకంగా మన స్నాక్స్ కూడా మనకు కావాల్సిన విధంగా ఉందన్నమాట. ఇంకెన్నిసార్లు చెప్పినా మనము మన బయట మార్కెట్లో దొరికే ఫుడ్ కంటే డెఫినెట్గా మనం ఇంట్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం బాగుంటుందండి. ఈసారి మీరు మార్కెట్లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు కొంచెం ఆ ప్యాకెట్ వెనకాల టర్న్ చేసి ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్ అని ఉంటుంది, అదొకసారి చదివి చూడండి. మీకు 1, 2 ఆహార పదార్థాలు కనిపిస్తాయి, కానీ మిగిలినవన్నీ కూడా కెమికల్ నేమ్స్ ఉంటాయి. బెంజాయిక్ యాసిడ్ అని, యాసిటేట్ అని, మీరు జస్ట్ చదివి చూడండి. కొన్ని అసలు మనకు నోట్లో కూడా మనకు డిఫికల్ట్గా ఉంటాయి ప్రొనౌన్స్ చేయడానికి. అంతటి ఐటమ్స్ వాడితేనే ఆ రకమైన ఒక కెమికల్ టేస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ శనగపప్పు చకోడీకి మనం ఏ రకమైన కెమికల్స్ యాడ్ చేయము కదండి. క్యాలరీలు ఎక్కువ ఉంటాయి కాకపోతే, బట్ అట్ ద సేమ్ టైం కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో తయారు చేసి మన పిల్లలకి మనం పెట్టచ్చు. సో శనగపప్పు చకోడీలు 100% మనం ట్రై చేయొచ్చు. వంకాయ మసాలా కర్రీ బాగుందండి. మసాలా అయినప్పటికీ కూడా మనకు అందులో పల్లీలు అలాంటివి ఉన్నాయి కాబట్టి మంచిది. క్యాప్సికమ్ పన్నీర్ మసాలా, ఇది కూడా కొంచెం బికాస్ ఆఫ్ ద జీడిపప్పు అండ్ పన్నీర్ కొంచెం క్యాలరీ ఎక్కువ ఉన్నప్పటికీ ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో కొంచెం అన్ని క్యాలరీస్ అటు ఇటు ఉన్నప్పటికీ కూడా అన్ని హోమ్ మేడ్ కాబట్టి నోట్ చేసుకొని మనం చక్కగా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు.
రాజు గారు ఈ రోజు మీరు చేసి చూపించిన 2 వెరైటీ సూపర్ గా ఉన్నాయి. ఓకే సో చేకోడీలు చక్కగా అలా స్టోర్ చేసుకునే వెరైటీ ఎస్ అండ్ వంకాయ మసాలా కూర టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా సూపర్ వంటలు చేసేసారు. అవునండి, సో మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్స్. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కిరఫినాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.